తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఇవాళ సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు సాయంత్రం 6:30 గంటల నుంచి 7:30 వరకు తిరుచానూరు శ్రీ పద్మ సరోవరం పుష్కరిణిలో ఉత్సవాలు జరగనుండగా ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 5 రోజుల పాటు తెప్పోత్సవాలు జరగనున్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల విశిష్టతపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుమల శ్రీవారి హృదయదేవేరి తిరుచానూరులో కొలువైనటువంటి లోకమాత శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ రోజు నుంచి తెప్పోత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి అర్చక స్వామి బాబుస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి, ఈ యొక్క తెప్పోత్సవాల యొక్క విశిష్టత ఏంటి? ఈ రోజు 5 రోజుల పాటు జరిగేటువంటి విశిష్ట ప్రాధాన్యత ఏంటి స్వామి? ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమః. శ్రీ పద్మావతి తాయల వారికి ప్రతి సంవత్సరము కూడా జ్యేష్ఠమాసంలో ఏకాదశి రోజు ప్రారంభమై జ్యేష్ఠమాసం పౌర్ణమికి 5 దినములుగా పాంచరాత్ర ఆగమ సారముగా ఈ యొక్క తెప్పోత్సవాలు నిర్వర్తించడం అనవాయితీగా వస్తున్నది. ముఖ్యముగా గ్రీష్మ ఋతులో ఈ యొక్క తెప్పోత్సవాల ఉద్దేశం ఏమనగా ప్రజలందరూ కూడా గ్రీష్మ తాపంతో ఎండలకు ఎండిగి ఉంటారు. కావున ఈ గ్రీష్మ తాపం నుండి అమ్మవారు తన చల్లనైనటువంటి చూపుతో వర్షాలు కురిచించి రైతులందరూ సౌభాగ్యముగా ఉండరని ఆశీర్వాదం చేస్తూ ఈ యొక్క తెప్పోత్సవం అందులో తన పద్మ సరోవరం అంటే తను ఉద్భవించినటువంటి సరోవరంలో తెప్పలు చేస్తూ ప్రజలందరినీ కూడా ముఖ్యంగా రైతులందరినీ కూడా సుఖ సంతోషాల్లో ఉండనని ఆశీర్వాదిస్తూ ఈ తెప్పోత్సవాలను చేయటకు కొన్ని వందల సంవత్సరముగా వస్తున్నది. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్న కాలముగా శ్రీ కృష్ణస్వామి మొట్టమొదటిగా ఈ రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణస్వామి వారు అమ్మవారికి అభిషేకాదుల నుంచి సాయంకాలం 6:30 నుండి మూడు ప్రదక్షిణముగా ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడును. మరియు రెండవ దినము శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారు ఈ తెప్పోత్సవ కార్యక్రమం మూడు ప్రదక్షిణములు నిర్వర్తించను. మరియు మూడవ రోజు అమ్మవారు విశేషముగా మధ్యాహ్న కాలమున అమ్మవారికి తన మంటపమైనటువంటి పద్మ సరోవరము మధ్యలో ఉన్నటువంటి నీరాడ మంటపమునకు వేయించేసి అక్కడ అభిషేకాదులను వచ్చి సాయంకాలమున రత్న ఖచ్చిత మణిమాణిక్య కిరీటములతో అమ్మవారు ఈ యొక్క మూడవ రోజు 3 ప్రదక్షిణములు, తరువాతి రోజు 5 ప్రదక్షిణములు, లాస్ట్ రోజు 7 ప్రదక్షిణములు చేయను. 5వ రోజు గజవాహనము, సాయంకాలం తెప్పోత్సవ కార్యక్రమం అయిన తర్వాత తనకు ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనాన్ని ఊరేగింపు జరుగును. తదుపరి చిట్ట రోజు అమ్మవారికి గరుడ వాహనం మీద ఊరేగింపబడును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క భక్తులందరికీ కూడా మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని విధాలైనటువంటి సౌకర్యములు చేశారు. కావున భక్తులందరూ కూడా ప్రశాంతముగా అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమః. థ్యాంక్ యూ స్వామి. మొత్తం 5 రోజుల పాటు జరిగేటువంటి యొక్క తెప్పోత్సవాలకు సంబంధించి ఈ యొక్క ప్రత్యేకమైన ఏర్పాట్లు టీటీ చేసిందని చెప్తున్నారు. ప్రధానంగా గ్రీష్మ తాపం నుంచి వేసవి తాపం నుంచి ఉక్కిరి బిక్కిరైనటువంటి ప్రజలకు వర్షాకాలం ఆగమనంతో రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్నటువంటి లక్ష్యంతో అమ్మవారు తెప్పోత్సవాల్లో ఊరేగుతూ అమ్మవారు భక్తులకు కనువిందు చేస్తారని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుచానూరు నుంచి.